హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజు అయితే బీట్రూట్ ఫ్రై అయితే రెడీ చేశానండి. ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులోని పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసాను. అలాగే తాలింపులు కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు అయితే వేసానండి తాలింపులు. అవి అయితే వేగాక అందులోని కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేస్తున్నానండి. ఒకసారి అయితే వేరుశనగ గుళ్ళు వేసాక కలుపుతున్నాను. నేను ముందుగా అయితే బీట్రూట్ని అయితే శుభ్రం చేసుకొని తరుమానండి. తురుముకుని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అవి వేగాకైతే ఈ బీట్రూట్ తురుము అయితే వేసుకోవాలి. చూడండి, బీట్రూట్ తురుము అయితే వేసాక ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత అయితే మగ్గుతుంది. నేనైతే మూత అయితే తీసి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ అయితే వేసాక ఒకసారి అయితే కలపాలి. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసి కలిపాక ఒక 5 నిమిషాలు అయితే మరలా మగ్గనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత అయితే తీస్తే బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అవుతుందండి. నేను ఒకసారి అయితే మళ్ళీ కలుపుతున్నాను. అడుగు పట్టకుండా ఉండాలి కదండి, అందుకే అస్తమానం కలుపుకోవాలి. చూడండి, నాకైతే రెడీ అయిపోయింది బీట్రూట్ ఫ్రై. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్